హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏనుగు చూడండి ఎంత ముద్దుగా ఉందో. స్టార్టింగ్ మాకు దర్శనం అయిపోయింది దేవుడి కంటే ముందు. హాయ్ అండి అందరికీ. ఈరోజు మన కుక్కే సుబ్రహ్మణ్య అనేసి కర్ణాటకలో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వచ్చాము. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ ఇది దక్షిణ కన్నడ డిస్టిక్లో ఉంటుంది, కర్ణాటక. ఇది మంగళూరు దగ్గర పడుతుంది అనమాట. మంగళూరు నుంచి ఒక 130 కిలోమీటర్ అలా ఉంటుంది. వెరీ ఫేమస్ ఇది కర్ణాటకలో. చూసారు కదా, రథము నీట్గా డెకరేట్ చేశారు. నమస్కారం చేసుకోండి. ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ ఫుల్గా ఉన్నారు. కుక్కే సుబ్రహ్మణ్య అందరికీ పాసిబిలిటీ ఉండదు చూసేదానికి, అందుకనే వీడియో చేస్తున్నాము. చూసి దర్శించుకోండి. టెంపుల్ లోపలికి ఎలా ఉండదు, బట్ అందుకనే బయట నుంచి తీస్తున్నాము. స్టార్టింగే దర్శనంకి వెళ్ళిపోదామని క్యూలో నిలబడిపోయాం. చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉండేసి దర్శనం లేట్ అయిపోయింది, మీరు భోజనం చేసి వచ్చేయచ్చు అన్నాడు. పక్కనే మనకి డైనింగ్ హాల్ కనపడింది, వెళ్ళిపోయాం. చక్కగా అంతా సిట్టింగ్ కింద కూర్చున్నాం. కింద కూర్చొని ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ అరిటాకుల్లో పెడతారు భోజనం కూడా. మన సైడ్ కొంచెం ప్లేట్లు వాడతారు, ఇటు సైడ్ అరిటాకులు విస్తరాకులు ఎక్కువ వాడతారు అన్నప్రసాదానికి. అలాగే అరిటాకులు వేసాడు. తర్వాత ఒక అన్నీ వచ్చేసి బకెట్ తీసుకుని వాటర్ వేస్తూ ఉంటాడు ఆకుల మీద డైరెక్ట్గా వేసేసి టక్ పోసుకుంటూ వెళ్ళిపోతాడు. నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే 10 నిమిషాల తర్వాత రైస్ వస్తుంది అనమాట. వేడివేడిగా అరిటాకులు తింటే మంచిది అంటారు కదా. ఆ పద్ధతులు ఇంకా ఈ కర్ణాటక సైడ్ ఇంకా ఫాలో అవుతూ ఉంటారు. కర్ణాటక, తమిళనాడు ఈ ఏరియా అంతా. అరిటాకు క్లీన్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం. తర్వాత వెంటనే చట్నీ అతను వచ్చాడు. ఇది పల్లీల చట్నీ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, ఒక స్పూను. తర్వాత ఆ రైస్కి ఒక ట్రాలీ ఉంటుంది. ఆ ట్రాలీకి 2 మనుషులు ఉంటారు. అటొకళ్ళు ఇటొకళ్ళు, లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు, ఒక గంట వడ్డించుకుంటూ వెళ్తారనమాట. మళ్ళీ దాని వెనకాల బ్యాక్ సైడ్ సాంబార్ ట్రాలీ వస్తుంది. సాంబార్ ట్రాలీ కూడా సేమ్ అంతే. వాళ్ళు వేడిగా వడ్డించేసుకుంటూ వెళ్ళిపోతారు ఫాస్ట్గా. దగ్గర మేము కూర్చున్న హాల్లోనే 200-300 దాకా ఉంటారు ఒక్క ఫ్లోర్లోనే. కింద ఫ్లోర్లు మళ్ళీ ఉన్నాయి, కింద పైన ఫ్లోర్లో. భోజనం అంటారు కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. మనం ఇంట్లో అయినా బయట అయినా ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టాం, పూర్తిగా స్వాహా చేయాల్సిందే. అలాగే వేడిగా సాంబార్ వేసేసి టేస్ట్ వద్దామని తీసాక ఒక గంట రైస్ పెట్టుకుంటూ వెళ్ళాడు. గట్టిగా కలిపేసి పచ్చడి అది మిక్స్ చేసేసి సాంబార్ కూడా కాదు, ఇది యాక్చువల్గా ఒక రసం లాంటిది అనమాట. టమాటా రసం లాంటిది. ఆ రసంతో రైస్ వేడిగా తింటే మస్తుండే, పొగలుగా. ఇక్కడ ఏంటంటే ఒకసారి రైస్ పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్కి వచ్చేలోపు మళ్ళీ భక్తులందరూ తినేసి రెడీగా ఉండాలి, ఎవరెవరికైతే రైస్ కావాలో వాళ్ళకి. అలాగ రెడీగా ఉంటారు అందరూ. నాతో పాటు ఫాస్ట్గా ఎవరు తగ్గట్లేదు, అందరు కుమ్మేస్తున్నారు. మా ఎదురు 3 గుంటలు కూర్చున్నారు, వాళ్ళు ఏం తింటారు అనుకున్నా, వాళ్ళు కూడా గట్టిగానే కుమ్మేస్తున్నారు. గుడిలో పెట్టిన ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం, ఫుల్గా తినేస్తూ ఉంటాం. ఈ మధ్య కర్ణాటకలో ఎక్కువ కాలం ఉంటున్నాం. కర్ణాటకలో దగ్గర అన్ని ఏరియాలు కవర్ చేసాము, అంటే గుళ్ళు మేము ఉన్న ఏరియాల్లో. సెకండ్ రౌండ్కి రెడీ అయిపోయాను నేను. పచ్చడి అయిపోయింది నా దగ్గర, అంతా అయిపోయింది. సెకండ్ రౌండ్ రైస్ కూడా పెట్టేశాడు. ఈసారి కూరగాయల ముక్కలతో ఉన్న సాంబార్ వేసాడు అనమాట. ఆ సాంబార్తో మావిడ కొంచెం నాకు రైస్ ఎక్కువ పెట్టేసింది, నేను తినలేనని. సరే ఇంకా ప్రసాదం కదా, తప్పదు కదా, మనం తినేస్తాం. ఇంకా భోజనం ఒక్క మెతుకు కూడా మేలకుండా తినేయాలి, అలాగే తింటాం మన కాన్సెప్ట్. ఎందుకంటే చాలామంది జనాలు ఫుడ్ లేక అల్లాడిపోతూ ఉన్నారు, మనం ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా. సో ఇంట్లో అయినా బయట అయినా సరే. తర్వాత అన్నీ చూడండి వాటర్ ఎలా ఇస్తున్నాడో, ఆ వాటర్ గ్లాసులు అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ గ్లాసులు కలెక్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే ఇంతమంది క్రౌడ్కి ఒక్కొక్కరికి ఒక గ్లాస్ పెట్టలేరు కదా.
అందుకని ఆ సిస్టమ్ పెట్టారన్నమాట. తాగేసి మళ్ళీ పక్కన వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఆ గ్లాసులు. రైస్ 2 రౌండ్లు కుమ్మేసాం. నేనే అనుకున్నాను అందరూ బాగానే తిన్నారు. ఎవరు తక్కువేం కాదు. ప్రతి ఒక్కళ్ళు విస్తరంతా క్లీన్ చేసేసారు. ఇంక లాస్ట్ రౌండ్ వచ్చేసి స్వీట్. ఏవో శనగపప్పు పచ్చిపప్పుతో ఏదో స్వీట్ చేశాడు. బెల్లం పచ్చిపప్పుతో ఏదో పాయసం టైప్లో ఉంది. అందరు గుమ్మేశారు. మా ఆవిడ తక్కువేం కాదు, మా ఆవిడ కూడా గట్టిగానే గుమ్మింది. అలాగా స్వీట్ మొత్తం వేడి వేడి, ఇది కూడా వేడిగా ఉంది. ఫుల్గా కొట్టేసాం అది. ఫైనల్గా ఏంటంటే వాళ్ళు మనకి ఎట్లా చూసారా, గుంటలో 3 గుంటలు ముగ్గురు ఫుల్గా తినేశారు. ఎవరి ప్లేట్లో ఏం లేదు. తర్వాత వాళ్ళు ఇచ్చిన విస్తరి మనం రిటర్న్ ఇచ్చాం కరెక్ట్గా. ఏదైతే షేప్లో ఇచ్చారో ఆ షేప్లో నీట్గా ఇచ్చాం లాస్ట్కి చివరాఖరికి. నేను స్వీట్ లాస్ట్ దాకా నాకేసాను. నా పక్కన కూర్చుని ఆంటీ కూడా ఫుల్గా తినేసింది, నీట్గా నాకేసింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన విస్తరి వాళ్ళకి ఇచ్చేసాం. అలాగా చూడండి ఎలాగుందో, అది లెక్క. అట్లా ఉంటుంది మనతోనే. ములక్కాయ పిప్పు తప్ప ఇంకేం లేదు అక్కడ. తర్వాత దర్శనంకి వెళ్ళిపోయాం. దర్శనం లోపల ఫోన్ ఎలవ్ లేదు. బయట నుంచి చూడండి క్రౌడ్ ఎంత ఉందో. అలా అక్కడక్కడే మా తిన్నదంతా అరిగిచ్చారు. అరిగించిన తర్వాత ఇదే పరిస్థితి. క్యూలో అలా వెళ్ళి ఒక 2 గంటల దర్శనం పట్టింది టైము. తర్వాత చూడండి అక్కడ ఒక ఆంటీ తయారు చేస్తుంది, ఎల్లో శారీ ఆంటీ. ఈ గొడవలు మాత్రం ఎక్కడ తగ్గదన్నమాట. ఈ టెంపుల్లో రూల్ ఏంటంటే దేవుని దర్శనానికి వెళ్ళేటప్పుడు జెంట్స్ ఒంటి మీద బన్నీని కూడా ఉంచకూడదు, మొత్తం తీసేసి దర్శనం చేసుకోవాలి, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి కోపడతాడు. అది ఇక్కడ మ్యాటర్. వీలైనంత వాటికి ట్రై చేయండి కుక్కే సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవడానికి, చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్.